హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిస్టర్ కాంపిటేటివ్ ఫర్ ఈజీ లెర్నింగ్. ఈ వీడియోలో మనం యాజ్ ఎ పార్ట్ ఆఫ్ రీడింగ్ కాంప్రహెన్షన్ గురించి తెలుసుకుంటున్నాం కదా. సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దాట్ సిరీస్ ఇప్పుడు మనం రీడింగ్ కాంప్రహెన్షన్లో ఎటువంటి ప్రశ్నలు క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు అంటే ఇందాక మనం చూసిన ప్రీవియస్ వీడియోలో మీరు చూసినట్టయితే టైప్స్ ఆఫ్ ప్యాసేజెస్ అయితే చూసాము. నౌ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఓకే, ప్యాసేజెస్ ఎటువంటివి ఇస్తారనేది చూసాం, డిస్క్రిప్టివ్, నెరేటివ్ అండ్ అలాగే ఎక్స్పోజిటరీ ప్యాసేజెస్ టైప్స్ అనేవి చూసాము. ఇప్పుడు ఆ క్వశ్చన్స్ ఏ రకంగా అడుగుతారు, ఓకే, క్వశ్చన్స్ ఎలాంటి క్వశ్చన్స్, ఒక ప్యాసేజ్ ఇస్తే దాంట్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఓకే, ప్యాసేజ్ యొక్క సెంట్రల్ ఐడియా అంటే నేను చెప్పాను కదా, దాని యొక్క మోటో కానీ దాని యొక్క థీమ్, దాని యొక్క మేజర్ ఐడియా నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక ప్యాసేజ్ ఇస్తే వీఆర్ బ్రింగింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. బేసికల్గా దాంట్లో నుంచి ఒక వీ నీడ్ టు పికప్ సమ్ మోటో. దేని గురించి చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు, వాట్ ఈస్ ద ఐడియా దే ఆర్ బ్రింగింగ్ అవుట్. లేదా ఒక ఎనాలిటిక్స్ ఇస్తే దేని యొక్క ఎనాలిటిక్స్ దే ఆర్ గివింగ్ ఇన్ ద ప్యాసేజ్. సో ఆ క్వశ్చన్ మొత్తాన్ని ఎలా అడుగుతారంటే ప్యాసేజ్ యొక్క సెంట్రల్ థీమ్కి సంబంధించిన ప్రశ్నలు. అంటే ఎలా ఉంటాయి అవి, ఇలా అడిగేస్తారు డైరెక్ట్గా, వాట్ ఈస్ ద మెయిన్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్. మొత్తం ప్యాసేజ్ చదివిన తర్వాత ఈ ప్యాసేజ్ అంతటి యొక్క ఐడియా ఏమై ఉంటుంది అంటే మనం ఇవ్వాల్సింది ఆ ప్యాసేజ్ యొక్క కన్క్లూజన్. ఓకే, మనం ప్యాసేజ్కి కన్క్లూజన్ ఇవ్వాలి. ది జిస్ట్ ఆఫ్ ద ప్యాసేజ్ ఈజ్ ఇది. అంటే ఇక్కడ నేను డివైడ్ చేసాం చూడండి, మనం క్వశ్చన్స్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నాం. టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ఓకే, టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, మెయిన్ థీమ్ యొక్క సంబంధించిన ప్రశ్నని ఈ విధంగా ఇన్ని రకాలుగా అడుగుతారు. ఎలాగా, మెయిన్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్ ఏంటి, ద జిస్ట్ ఆఫ్ ద ప్యాసేజ్ అంటే ద సమ్మరీ ఆఫ్ ద ప్యాసేజ్ ఏంటి. ఫైనల్గా ద సమ్మరీ ఆఫ్ ద ప్యాసేజ్ ఈజ్ వన్ లైన్ ఈజ్ అంటే నేను ఇందాక చెప్పాను, ప్రిసైజ్గా చెప్పాలి, మనం కాంప్రహెండ్ చేసుకొని ప్రిసైజ్గా చెప్పాలి. మొత్తం అంతా చదివేసి మళ్ళీ ప్యాసేజ్ మనం అక్కడ రాస్తే అది కాదు కదా. ఆ యొక్క సమ్మరీ ఆఫ్ ద ప్యాసేజ్ని మీరు అర్థం చేసుకుంటే దాని యొక్క వన్ లైన్లో మీరు దాన్ని అక్కడ రాయండి అంటారు. వన్ లైన్ ఈజ్ అక్కడ మనం ఇచ్చిన ఆప్షన్స్లో మనం సెలెక్ట్ చేసుకుంటాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ప్రిన్సిపల్ టాపిక్. చూసారు, ఇక్కడ కూడా సెంట్రల్ ఐడియా ఆర్ ద థీమ్, మోటో ఆఫ్ ద టాపిక్. ఇక్కడ కూడా ప్యాసేజ్ ఇన్ వన్ లైన్, ఓకే, ద జిస్ట్ ఆఫ్ ద ప్యాసేజ్, మెయిన్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్, ఇదంతా కూడా సెంట్రల్ ఐడియా కానీ థీమ్లోకి వస్తుంది. మళ్ళీ ద సెంట్రల్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్ ఈజ్ లేదా డిటర్మైనింగ్ ద టోన్ ఆఫ్ ద ప్యాసేజ్. దేనికి మొత్తం ఈ క్వశ్చన్స్ అన్ని ఈ విధంగా అడుగుతారు. అంటే సెంట్రల్ ఐడియా, థీమ్ యొక్క ప్యాసేజ్ యొక్క సెంట్రల్ ఐడియా ఏంటి, థీమ్ ఏంటి అని ఎన్ని రకాలుగా అడుగుతారంటే ఈ 5 టైప్స్లో మనకి క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఒక ట్రిక్ తెలిసిపోయింది, ఇక్కడ మీకు ఒక క్వశ్చన్స్ ప్యాటర్న్ అర్థమైపోయింది. సో ఈ విధంగా అడిగినప్పుడల్లా, ఇన్ని రకాలుగా అడిగినప్పుడల్లా మనం ప్యాసేజ్ యొక్క సమ్మరీని ప్రిసైజ్గా, షార్ట్ అండ్ క్రిస్ప్గా మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటి అంటే టైటిల్ క్వశ్చన్స్. అంటే ఏంటంటే ఇచ్చిన ప్యాసేజ్కి మనకి ప్యాసేజ్ ఇచ్చేసి దానికి సూటబుల్ అయ్యే టైటిల్ మనం నేమింగ్ అనేది ఇవ్వమని అడుగుతారనమాట. ఓకే, ఎగ్జాంపుల్స్ ఆ క్వశ్చన్స్ ఎలా వస్తాయి అంటే ద మోస్ట్ యాప్ట్ టైటిల్ ఫర్ ద ప్యాసేజ్ అని కింద కొన్ని ఆప్షన్స్ ఇచ్చి మనకి దీనికి సంబంధించిన యాప్ట్ టైటిల్ ఏంటి సెలెక్ట్ చేయమని అడుగుతారు. సెలెక్ట్ ద మోస్ట్ సూటబుల్ టైటిల్ ఫర్ ద ప్యాసేజ్. ఇవన్నీ కూడా మళ్ళీ మనకి కన్ఫ్యూజన్గానే ఉంటాయి, లైక్ క్లమ్జీగా దగ్గరగా ఉన్నట్టు ఇస్తారు. బట్ స్టిల్ వీ నీడ్ టు చూస్ ద యాప్ట్ వన్. ఆ యాప్ట్ వన్ ఎప్పుడు వస్తుంది అంటే బై రీడింగ్ ద ప్యాసేజ్ ప్రాపర్లీ అండ్ అటెంటివ్గా. చూసారా, నేను ఇందాక ప్రీవియస్గా చెప్పిన వీడియోస్ అన్నీ కూడా ఇక్కడ మనకి కనెక్ట్ అవుతున్నాయి. రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే ఏంటి, ఎందుకు ఇంపార్టెంట్ అని నేర్చుకున్నాం, అర్థమైందా. అలాగే ప్యాసేజ్ టాపిక్స్ ఎలా వస్తాయని నేర్చుకున్నాం. రీడింగ్ కాంప్రహెన్షన్ మనం ఎలా చదవాలనేది కూడా నేను కొన్ని చెప్పడం జరిగింది. అండ్ ఇంకా రూల్స్ అలాగే టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా నేను ఫర్దర్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అటెంటివ్నెస్ని పెంచుకోవడం అనేది చాలా అవసరం. దానివల్ల టైటిల్ని మీరు ఈజీగా అవలీలుగా సెలెక్ట్ చేయగలుగుతారు. సో దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ క్వశ్చన్. ఫ్యాక్చువల్ క్వశ్చన్స్, ఇది ఎక్స్పోజిటరీ ప్యాసేజెస్కి సంబంధించి ఒక క్వశ్చన్, టైప్ ఆఫ్ క్వశ్చన్ చెప్పచ్చు. ఏంటి ఇవి అంటే డేట్స్, ప్లేసెస్, నేమ్స్, ఈవెంట్స్ మొదలైన వాటికి సంబంధించినవి. ఏంటి అంటే ఆన్సర్ అక్కడే ఉంటుంది, ఎందుకంటే
ప్యాసేజ్లోనే మనకు ఆన్సర్ ఉంటుంది. జస్ట్ దాన్ని మనం చూసి సెలెక్ట్ చేసుకుంటాం. ఎక్కడ జరిగిందంటే ఎలా జరిగింది, వాట్, వేర్, వెన్, హూ, విచ్, ఇటువంటి క్వశ్చన్స్ని, అంటే కొన్ని ఈజీ, మరీ టఫ్ క్వశ్చన్స్ అయితే ఇవ్వరండి మనకి. కొన్ని కొన్ని ఈజీ క్వశ్చన్స్, కొన్ని ట్రిక్కీ క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. దానివల్ల దట్ గివ్స్ us సమ్ కాన్ఫిడెన్స్. ఇలాంటి ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ ఏ టైంలో జరిగింది, ఎంత జరిగింది, ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది, ఇటువంటి ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ కొన్ని అక్కడ డైరెక్ట్గా మనకి అడిగే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, 3 టైప్స్ మనం చూసాం. సెంట్రల్ ఐడియా ఆర్ ద థీమ్ గురించి అడిగేవి, పేరు పెట్టమనేవి, అలాగే ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ ఇంకా కొన్ని క్వశ్చన్ టైప్స్ ఉన్నాయి మనకి, ఇన్ఫరెన్షియల్ క్వశ్చన్స్ అని. ఓకే, 1 సెకండ్. ఇన్ఫరెన్షియల్ క్వశ్చన్స్ అంటే ప్యాసేజ్లో డైరెక్ట్గా ఇవ్వబడిన అంశాలపై అడిగే క్వశ్చన్స్ని మనం ఇన్ఫరెన్షియల్ క్వశ్చన్స్ అంటాం. ఎగ్జాంపుల్ చూడండి, ద సెంటెన్స్ ఇంప్లైస్ దట్, లేదంటే ఇట్ కెన్ బి ఇన్ఫర్డ్ ఫ్రమ్ ద ప్యాసేజ్ దట్, వాట్ కెన్ బి ఇన్ఫర్డ్ వెన్ ద ఆథర్ సేస్. అంటే బేసిక్గా ఇది కూడా థీమ్ని అడుగుతున్నారు. అంటే మీకు ఎలా చెప్పాలి అంటే, కొన్ని వర్డ్స్ ఇస్తారండి మనకి, కొన్ని వర్డ్స్ ఇచ్చి, లేకపోతే ఒక సెంటెన్స్ని, ఒక పారాగ్రాఫ్ని అండర్లైన్ చేస్తారు కదా, ఒక మనకిచ్చిన ప్యాసేజ్లోని ఒక సెంటెన్స్ని దీనికి సంబంధించిన మీనింగ్ ఏంటి, ఓకేనా, దీనికి సంబంధించిన ఏంటి, ఇంప్లైస్ దట్, ఇట్ కెన్ బి ఇన్ఫర్డ్ ఫ్రమ్ ద ప్యాసేజ్ దట్, వాట్, ఇట్ కెన్ బి అన్న చోట మనకు ఒక సెంటెన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాట్ కెన్ బి ఇన్ఫర్డ్ వెన్ ద ఆథర్ సేస్ అని చెప్పి ఆథర్ చెప్పిన మాటల్ని కోట్ చేసి దీనికి సంబంధించిన మీనింగ్ మనల్ని అడుగుతారు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎవాల్యుయేటివ్ క్వశ్చన్స్ అంటే ఈ ప్రశ్నలు కాజ్ అండ్ కాన్సిక్వెన్సెస్, ఆర్డరింగ్ ఐడియాస్ ఇన్ ద ప్యాసేజ్, ఒపీనియన్ అబౌట్ ప్యాసేజ్ మొదలు. అంటే ఏం లేదండి, ఎవాల్యుయేటివ్ అంటే దీని ద్వారా మీరేం గ్రహించారు. అక్కడ మనకి ఆప్షన్స్ అన్నీ ఒకలాగే ఉన్నట్టు ఉంటాయి, అందులో ఏది రైట్ ఏది రాంగ్ అని చెప్పలేం. బట్ ఇట్ టెస్ట్స్ అవర్ ఇంటర్పర్సనల్ స్కిల్స్, అవర్ ఎవాల్యుయేషన్ స్కిల్స్. దీని ద్వారా మీ ఒపీనియన్ చెప్పండి, దీని ద్వారా మీరు ఏమనుకుంటున్నారు, ఇలాంటి క్వశ్చన్స్ అయితే మనం చూడడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం, డోంట్ వరీ. వొకాబులరీ బేస్డ్ క్వశ్చన్స్ ఇందాక చెప్పాను కదండి, సినానిమ్స్ కానీ, యాంటనిమ్స్ కానీ, ఫ్రేజల్ వర్బ్స్ మొదలైనవి ప్రశ్నలు కూడా రీడింగ్ కాంప్రహెన్షన్లో అడుగుతారు. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ప్రతిదీ ఇంటర్లింక్ అయి ఉంటుంది మన ఇంగ్లీష్ కాన్సెప్ట్స్లో. రీడింగ్ కాంప్రహెన్షన్లో కూడా మనకి వొకాబులరీ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. వొకాబులరీ తెలిసింది అనుకోండి, రీడింగ్ కాంప్రహెన్షన్ ఈజీగా ఉంటుంది. ఓకే, రీడింగ్ కాంప్రహెన్షన్ చదువుతున్నప్పుడు కూడా ఒక వర్డ్స్ యూసేజ్ బట్టి అది ఎక్కడ వస్తుందంటే, ఇది ప్రొనౌనా, యాడ్జెక్టివ్ ఉందా, యాడ్జెక్టివ్ నౌన్ అవుతుందా, నౌన్ యాడ్జెక్టివ్ అవుతుందా, వీ కెన్ డిఫరెన్షియేట్ దట్. సినానిమ్స్ అడుగుతారు, వాట్ ఈస్ ద సినానిమ్ ఆఫ్ ద వర్డ్ యూజ్డ్ ఇన్ ద ప్యాసేజ్ అని ఆ వర్డ్ పెడతారు. వాట్ ఈస్ ద యాంటనిమ్ అంటారు. ఇలా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. వాట్ ఈస్ ద అనదర్ మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ అని చెప్పి ఆ వర్డ్ అడుగుతారు. సో ఇలా మనకి ఈ విధంగా ఇన్ని రకాలుగా క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. చూసారా, ఈ 3-4 వీడియోస్తోనే మీకు రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే అర్థం ఏంటో తెలిసిపోయింది. మనం ఎంత చక్కగా కాంప్రహెండ్ చేసుకున్నాం, రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే ఏంటో తెలుసుకున్నాం. అందులో ఎటువంటి ప్యాసేజెస్ ఇస్తారు, టాపిక్స్ ఏమి ఇస్తారు తెలుసుకున్నాం. ఆ టాపిక్స్ ఇచ్చిన తర్వాత ఆ టాపిక్స్కి సంబంధించిన ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తారో కూడా మనం తెలుసుకున్నాం. సో ఇప్పుడు మనకు ఒక కంప్లీట్ ఐడియా వచ్చేసిందా, ఎక్కడో చిన్న కాన్ఫిడెన్స్, అంటే ఒక ప్యాసేజ్ ఇవ్వండి, ఇవన్నీ నేను తెలుసుకున్నాను కాబట్టి ఇవన్నీ అప్లికేషన్లో పెడితే నాకు ఏమైనా నేను చేయగలుగుతానేమో అని మీరు చేసేయగలుగుతారు. సో వెన్ యూ కీప్ సంథింగ్ ఇన్ అప్లికేషన్, ఇట్ వర్క్స్ ఆర్ నాట్ వర్క్స్ అనేది మనం అప్లై చేస్తేనే మనకు తెలుస్తుంది. అంతేగాని నేను రీడింగ్ కాంప్రహెన్షన్ క్లాసెస్ వినేసాను నాకు అంతా వచ్చేసిందంటే నో. ఏ సబ్జెక్ట్ అయినా ఎంత గైడెన్స్ ఉన్నా కూడా ఐఎమ్ టెల్లింగ్ యూ, ప్రాక్టీస్ ఇస్ ద కీ ఫర్ ఎనీథింగ్. నాట్ ఓన్లీ ఫర్ ఎగ్జామ్స్ అండి, మీరు ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకున్నారనుకో, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, క్లాసెస్కి వెళ్ళారు, యు ఆర్ ప్లేయింగ్ దాట్, బట్ వెన్ యూ ప్రాక్టీస్ యూ విల్ గెట్ టు నో వేర్ యూ వెంట్ రాంగ్, మీరు ఎక్కడ తప్పు చేశారు, ఎక్కడ మీరు మార్చుకోవాలి, ఎక్కడ సరిదిద్దుకోవాలని తెలుస్తుంది. సో దీన్ని బట్టి నేను ఏం చెప్తున్నానంటే, నేర్చుకోండి, తెలుసుకోండి, కానీ సాధన చెయ్యండి, అప్పుడే మీరు ఏదైనా సాధించగలుగుతారు. ఓకే, నెక్స్ట్ వీడియోస్లో మనం మిగిలిన కాన్సెప్ట్స్ కవర్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.